నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం మధుర మీనాక్షి అమ్మవారి కథనైతే చెప్పుకుందాం. మీనాక్షి అమ్మవారి కథ ఎవరైతే వింటారో, ఎవరైతే చెప్తున్నారో వారికి అష్టైశ్వర్యాలు కలగడంతో పాటు భోగభాగ్యాలు, ఆరోగ్యం కూడా కలుగుతుంది. అంతేకాదు ఎవరైతే వింటున్నారో భక్తి శ్రద్ధలతోని వారికి జన్మరాహిత్యం అనేది కలుగుతుంది. అయితే అమ్మవారిని ముందుగా ఎవరు ప్రతిష్ఠించారు, ఇంకా ఏ రకంగా అమ్మవారు ఉగ్రరూపంగా మారిపోయారు, ఆ తర్వాత అమ్మవారిని శాంతింపజేయడం కోసం శంకరాచార్యుల వారు ఏ విధంగా చేశారు, ఆ తర్వాత ఎలా ప్రతిష్ఠ చేస్తారు, అవన్నీ కూడా వివరాలు ఈ కథలోనైతే తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మధురలో ఉండే మీనాక్షి అమ్మవారిని ఏకశిలపై మరకతం మీద చెక్కడం అయితే జరిగింది. మరకతం అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, పచ్చలండి. పచ్చరాతితోని, ఒకే ఒక పెద్ద పచ్చరాతితోని అప్పట్లోని పాండ్యరాజులు ఆధ్వర్యంలోని ఈ మరకత శిలనైతే ఏర్పాటు చేశారు. అమ్మవారికి పక్కనే అయ్యవారు సుందరేశ్వరుని కూడాను ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే శక్తిపీఠాల్లో ఇదొక పీఠం అని కొంతమంది చెప్తూ ఉంటారు, మరి కొంతమంది ఇది శక్తిపీఠం కాదని చెప్తూ ఉంటారు. ఏది ఏదైనప్పటికీ ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించేటప్పుడు పాండ్యరాజులకి వ్యతిరేకంగా కొంతమంది తమ స్వార్థం కోసం అమ్మవారిని ఉగ్రస్వరూపురాలుగా అయ్యేందుకు కొన్ని తప్పులు అయితే చేసి అక్కడ ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అమ్మవారు సాత్విక రూపం మాని తామస రూపంలోకి అయితే వచ్చేస్తున్నారు. అది కూడా సాయంత్ర వేళలోని అమ్మవారు మరీ ఉగ్రంగా తయారయ్యి నగర సంచారం చేస్తూ ఎవరు కనబడితే వారిని మింగేస్తూ ఉండేవారంట. అయితే పాండ్యరాజులు ఆ అమ్మవారిని తమ ఇంటి ఇలవేల్పుగా, ఇంకా అలాగే తమ ఇంటి ఆడబడుచుగా భావించేవారు. అలాంటి అమ్మవారు ఈ రకంగా ఉగ్రంగా మారి తమ ప్రజల్నే మింగేయడం అనేది చాలా బాధాకరంగా అనిపించేది. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల తమ ప్రజల్ని రక్షించుకునేందుకు సాయంత్రం అయితే బయటికి ఎవరు కూడా అడుగు పెట్టడానికి వీల్లేదు అని చాటింపు వేయించారంట. అలాగే చేసేవారంట. కానీ ఆ సమయంలోని ఏదైనా ఇబ్బందులు కలిగినా లేదా అంటే ఎంత కష్టం వచ్చినా కూడా బయటికి రాకుండా అయిపోతూ ఉండేది. ఎంతోమందిని సిద్ధుల్ని, యోగుల్ని, మునిపుంగవుల్ని పిలిచి తమ అమ్మవారు అయిన ఆ తల్లి తామస రూపం వీడేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు, ఇంకా అలాగే జప తప హోమాదులు అయితే చేయించారంట. అయినప్పటికీ కూడాను అమ్మవారు వచ్చిన వారిని కూడా ఆ సమయంలోని అక్కడ ఉన్నట్లయితే వారిని కూడా మింగేస్తూ ఉండేదట. ఇలా చాలామంది ఆమె చేతుల్లోనే హతం అవ్వడం అనేది జరిగింది. పక్కనున్న సుందరేశ్వర స్వామి ఇవన్నీ గమనిస్తూ కూడాను అమ్మవారిని వారించలేదు. కారణం ఏంటి అనంటే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు తనలో సగభాగం కనుకనే తన సగభాగాన్ని తనే అవమానించుకున్నట్టు అవుతుంది కదా. మరి అందుకనే స్వామివారు అన్నీ చూస్తూ కూడా మౌనం వహించారట. అంతేకాదు ఒక పుణ్యపురుషుడు ఆగమనం కోసం, అంటే తన రుద్రాంశతో జన్మించిన ఒక పుణ్యపురుషుడు వచ్చి దీనినంతటినీ కూడా అరికట్టగలడు అని ఎదురు చూస్తున్నారు స్వామివారు. మరి పాండ్యరాజులు రాను రాను వారి తర్వాతి తరాల వారు ఏమవుతారా, అమ్మవారు ఇలా చేయడం వల్ల వారికి ఎటువంటి ముప్పు కలుగుతుంది అని భయపడుతూ బాధపడుతూ ఉండేవారట. అయితే కొన్నాళ్ళకి అక్కడికి ఆదిశంకరాచార్యుల వారు రావడం అయితే జరిగింది. ఆదిశంకరాచార్యుల వారు వారందరినీ ఆశీర్వదించి జరిగిందంతా కూడా తెలుసుకుంటారు. ఆ రోజు రాత్రి శంకరాచార్యుల వారు అక్కడ ఉండి ధ్యానం చేసుకోవాలి అని చెప్పారట. వెంటనే రాజు మటుకు దానికి అంగీకరించలేదు. ఎందుకంటే అమ్మవారు ఒకవేళ అతన్ని హతం చేసినట్లయితే ఆ పాపం మనకి చుట్టుకుంటుంది అని భయపడ్డారు అతను. లేదు స్వామి, మీరు ఇక్కడే ఉండి మా ఆతిథ్యం తీసుకొని ఇక్కడే మమ్మల్ని తరింపజేయండి, ఇక్కడే మీరు ధ్యానం చేసుకోవడానికి ఒక మందిరాన్ని అయితే ఏర్పాటు చేస్తాను అని అంటే దానికి ససేమిరా ఒప్పుకోకుండా నేను గుడిలోకి వెళ్ళే అక్కడే ధ్యానం చేస్తాను అని శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. సరేనంటూ చేసేది లేక ఏమవుతుందో ఏంటో అని తను పడుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఆ రోజు రాత్రంతా గడిపాడంట. అయితే మరో పక్క శంకరాచార్యుల వారు మణిమండపానికి ఎదురుగా, అమ్మవారికి ఎదురుగా కూర్చొని అక్కడ
ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టారంట. పద్మాసనం వేసుకొని అమ్మవారి ఎదురుగా కూర్చొని ధ్యానంలోకైతే మునిగిపోయారు. ఆ తర్వాత కొంతసేపటికి తన మనోనేత్రంలోని అమ్మవారు ప్రత్యక్షమైంది. సాత్వికమైన రూపంతోని మరకతమణి కాంతులతోని అమ్మవారు విరాజిల్లుతూ చిన్న మందహాసంతోని ఆయన్ని ఆశీర్వదిస్తున్నట్టుగానైతే ఆయనకి భృగుటి మధ్యలోనైతే సాక్షాత్కరించిందట. అది చూసిన ఆదిశంకరాచార్యుల వారు పట్టలేనంత ఆనందంతోని అమ్మని ఈ రకంగా వర్ణిస్తూ అతి సుందరమైన మణిద్వీపంలోని ఏ రకంగా ప్రతిష్ఠించారో అదంతా కూడా వర్ణించడం మొదలుపెట్టారట. ఇంతకీ మీకు చెప్పనే లేదు కదూ, మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్ అంతా కూడాను మనకి మణిద్వీప వర్ణనలోని ఏ విధంగా వర్ణించి ఉంటుందో అదే విధంగా ఆ శైలిలోనే మొత్తం గుడినంతటినీ కూడా కట్టించారు పాండ్యరాజులు. అయితే అలా శంకరాచార్యుల వారికి దర్శనం ఇచ్చిన వెంటనే ఆ గుడిలోని గంటలు మ్రోగడం మొదలయ్యాయంట. ఇంకా అలాగే అక్కడ దీపాలన్నీ కూడాను మరింత శోభాయమానంగా వెలగసాగాయంట. ఈలోగా గర్భగుడిలో ఉన్న అమ్మవారు తన నిజస్వరూపానికైతే వచ్చి స్వామివారిని చూచి స్వామివారికి వినమ్రతతోని నమస్కరించి చిరుమందహాసం అనరించి తన సాత్విక రూపంలోని బయటికైతే వస్తూ అలా ఉగ్ర రూపంలోకైతే మారిపోసాగిందట. అంటే తను మరకతమణిలో ఉంది కదా, అలాంటి పచ్చరంగులో ఉండే ఆమె నీలపు వర్ణంలోని నీలపు ఛాయలోకైతే వచ్చేసిందట. అలాగే ఉగ్రరూపిణిగా మారిపోయి తను బయటికి వచ్చి చూసేసరికి ఎదురుగాను శంకరాచార్యుల వారిని చూసింది. చూడగానే ఎవరితను, నా గురించి తెలియక నా ముందే కూర్చుని ఉన్నాడు, ఇతన్ని చూస్తుంటే నుదుటిపై విభూతి రేఖలు, అందులో కుంకుమ, మెడలోని రుద్రాక్షమాల వేసుకొని ఎంతో తేజస్సుతో కనిపిస్తున్న ఆయన రుద్రాంశతో పుట్టిన బాలశివునిలాగా కనిపిస్తున్నాడంట. సందర్భంలోని ఆ తల్లి శంకరాచార్యుల వారిని చూచి తన పుత్రునిగా భావించింది. తనని చంపాలనుకోలేదు, అటువంటి భావన కూడా రావట్లేదు. అయినప్పటికీ కూడా తనలో ఉన్న తామస గుణం ప్రేరేపిస్తుంది. వెంటనే శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్తుంది అమ్మవారు. వెళ్ళేసరికి అమ్మవారిని చూచిన శంకరాచార్యుల వారు భవానీ భుజంగా ప్రయాగ స్తోత్రాన్ని అయితే మొదలుపెట్టారు. అంతేకాదు అమ్మవారిని ఎన్నో రకాలుగా వర్ణించడం మొదలుపెట్టారు. అవన్నీ వినేసరికి అమ్మవారికి చాలా సంతోషం కలుగుతుంది. చంపాలనిపించట్లేదు, పైగా తన పుత్రిని వలె కనిపిస్తున్నాడు. అందుకనే అమ్మవారు, ఏం వరం కావాలి నాయనా, నిన్ను చంపకుండా ఉండడమే ఒక పెద్ద వరం అనుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. లేదమ్మా, నాదొక చిన్న కోరిక అయితే ఉంది, అది నెరవేర్చండి అని అడుగుతాడు. సరే అంటుంది. ఏం కావాలో చెప్పు అని అంటే, మీతోని పాచికలు ఆడాలని ఉంది తల్లి అని చెప్తాడు. చిరునవ్వు నవ్వి, సరే, నన్ను ఆ పరమేశ్వరుడే ఓడించలేడు, అంటే సుందరేశ్వరుడే నాతో పాచికలాడి ఎన్నోసార్లు ఓడిపోయాడు. అంటే తనలో ఉన్న తామస గుణం ఈ రకంగా మాట్లాడిస్తుంది. అయితే పాచికలాట అనేది ఊరికనే ఆడే ఆట కాదు. ఓడినవారు గెలిచినవారు చెప్పినట్లుగా చెయ్యాలి. అది అందరికీ తెలిసిందే. మరి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను అనేది ఇద్దరు మాట్లాడుకోవడం అనేది జరిగింది. అమ్మా, నేను ఓడిపోతే నువ్వు నన్ను మింగేసి ఇక్కడి నుంచే సంహారాన్ని మొదలుపెట్టుకొని నువ్వు వెళ్ళు. నీకు నచ్చినట్లుగా ఎవరిని కావాలంటే వాళ్ళని మింగేసాయి. అయితే నేను గెలిస్తే మటుకు నువ్వు ఒకటి చెయ్యాలి. అదేంటి అనంటే, ఇక్కడి నుంచి నువ్వు నీ సంహారాన్ని మానుకోవాలి. నువ్వు అందరికీ కూడాను తల్లివి, నువ్వు ఇటువంటి ఉగ్రరూపం దాల్చి అందరినీ సంహరిస్తూ ఉంటే శరణుగోరి నీ దగ్గరికి వచ్చిన వారు, అమ్మ అంటూ నీ దగ్గరికి వచ్చిన వాళ్ళంతా భయపడి నిన్ను చూసి దూరంగా వెళ్ళిపోతున్నారు. మరి ఈ పాచికలాటలో నేను గెలిస్తే నువ్వు తప్పకుండా ఈ సంహారాన్ని మానుకోవాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న అమ్మవారు, సరే, నాతో పాచికలాడి ఎవ్వరూ గెలవలేరు అంటూ, కానీ నిన్ను చూస్తూ ఉంటే నాకు పుత్రునిలాగా భావన కలుగుతుంది, కనుక నిన్నైతే నేను సంహరించను నాయనా అని చెప్తుంది. ఆటకు సిద్ధపడుతూ అక్కడ కూర్చోబోతుంటే, అమ్మా ఇక్కడ కాదు, నీ ఆసనం పైనే నువ్వు కూర్చో తల్లి అని చెప్పి మణిమండపంలోనే అమ్మవారిని కూర్చోబెడతాడు. అమ్మవారికి ఎదురుగా కూర్చొని శంకరాచార్యుల వారైతే ఆట మొదలు పెడతారు.
ఆట మొదలుపెట్టే ముందు మనసులోని సుందరేశ్వర స్వామి కాసి చూస్తూ ఈ రకంగానైతే కోరుకుంటారు. స్వామి, నువ్వే ఆది అంతం కూడాను, అటువంటి నువ్వే సాక్షిభూతుడివి కూడాను, ఇక్కడ మేము ఆడుతున్న ఈ ఆటకి నువ్వే సాక్ష్యం అని మనసులోనైతే అనుకుంటాడు. దానికి స్వామి తదాస్తు అంటారు. అంటే వీరిద్దరూ ఆడుతుంటే ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని చెప్పడానికి ఒకరు ఉండాలి కదా, దానికి సాక్ష్యంగానే సుందరేశ్వరుడు అక్కడ వారి ఆటకి సాక్షిగానైతే ఉంటాడు. మరి అంతేకాదు, ఆ క్షణంలోనే స్వామివారి జటాజూటంలోని ఒక మెరుపు వచ్చి ఆదిశంకరాచార్యుల వారిలోని నీలమైపోతుంది. ఆ సంగతి అమ్మవారు గమనించనే లేదు. మరి శంకరాచార్యుల వారు ఈ రకంగా అంటున్నారు. చూడండి, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఏంటంటే అమ్మవారు తన శక్తితోని పాచికల్ని సృష్టించమని అడుగుతున్నాడు. ఎందుకంటే తల్లి, నువ్వు జగత్ స్వరూపిణివి, అందరికీ కూడా తల్లివి, నువ్వు స్వామివారితో తప్ప ఇంకెవ్వరితో ఆడని నీవు నాలాంటి సాధారణ మానవుడితో ఆడుతున్నావు, నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని అంటూనే ఈ రకంగా చెప్తున్నాడు. నువ్వు పాచికల్ని సృష్టించి తల్లి, నేను నీ పసుపు కుంకుమలు ఏవైతే ఉన్నాయో వాటితోని చక్రాన్ని ఏర్పాటు చేసి అందులోని పాములుగా అమ్మవారికి పెట్టిన పూలని అతని పాములుగా, ముత్యాలేమో అమ్మవారి పావులుగా చేసి అక్కడ ఆటనైతే మొదలు పెడుతూ ఈ రకంగా అడుగుతున్నాడు మళ్ళీని. తల్లి, ఇటువంటి అద్భుతమైన కాలాన్ని మరింత అత్యద్భుతంగా చేసేందుకు నీ నామాల్ని స్మరిస్తూనే, నిన్ను స్మరిస్తూనే ఈ ఆటనైతే మొదలు పెడతాను అని అడుగుతాడు. అనేసరికి అమ్మవారు సంతోషించి సరే అని అంటుంది. అప్పుడు తల్లి ఈ విధంగా అంటుంది. నువ్వు ఇప్పుడు స్తుతించిన స్తోత్రం ఏదైతే ఉంటుందో అది నాకు అత్యంత ప్రీతికరం అవుతుంది. ఇవి కేవలం పలుకుల్లాగే కాకుండా మధుర గేయంగా లేదంటే కవితలా మారుతాయి అని వర్ణిస్తుంది. అదేనండి మన లలితా సహస్రం. మరి పక్కనే ఉన్న సుందరేశ్వర స్వామిని చూస్తూ మనసులోని ఇలా సంకల్పం చేసుకుంటుంది అమ్మవారు. ఏంటి అని అంటే, తననే ఎన్నోసార్లు ఓడించిన అమ్మవారికి ఈ పసిబాలుడు ఒక లెక్క కాదు కదా, మరి నేను గనక ఓడిపోయినట్లయితే మీరు ఓడిపోయినట్లే, కనుక నన్ను గెలిపించే బాధ్యత మీదే అని అనుకుంటుంది. చూసారా, ఇక్కడ ఇద్దరూ కూడా స్వామిని ఇరకాటంలో పడేశారు. మరి ఆ తర్వాత తన దివ్యశక్తితోని పాచికలను అయితే తయారు చేస్తుంది. ఆ పాచికలు నువ్వే ఇయ్యి నాయన, నువ్వే చిన్నవాడివి కదా, ముందు నువ్వే మొదలుపెట్టు అని చెప్పి పాచికలు ఇచ్చేసరికి శంకరాచార్యుల వారికి ఆ అద్భుత తేజస్సుకి ఒక్కసారిగా తన్మయత్వం పొందుతాడు. అంతేకాదు, అమ్మవారి నామాలు ఇక్కడ చెప్తున్నాను చూడండి, బాగా గమనించండి. కిందన ముగ్గు వేశాడు కదా, ఆ ముగ్గు ఏంటో కాదు, శ్రీచక్రం వేసేశాడు స్వామి తెలియకుండానే, అమ్మవారికి తెలియకుండానే వేసేసి ఇక్కడ ఏంటంటే పావుల్ని కదిపేసి అక్కడ శ్రీచక్రం వచ్చేటట్టు చేసేసి అమ్మవారిని అందులో బంధించడానికి అన్నమాట అతని ప్రయత్నం. మనకి ఇది తెలియదు, సాధారణ మానవులకి ఏం తెలుస్తుంది చెప్పండి. ఇక్కడ బంధించేయడం అంటే వేరే ఉద్దేశంతో ఆలోచించకండి. తల్లిని ఒక కొడుకు తన ప్రేమతో ఏ విధంగా బంధిస్తాడో ఆ విధంగా అక్కడ బంధించడం అనేది జరిగింది. అది కూడా లోక కళ్యాణం కోసం. ఎప్పుడైతే ఆమె మళ్ళీ పీఠం మీదకి వచ్చి కూర్చుందో అప్పటికి ఆవిడకి తామస రూపం పోయి సాత్వికంగానైతే మారిపోయింది. అదే కావాలి కదా మరి అతనికి కూడాను. ఆ తర్వాత అక్కడ ఉన్న కుంకుమ పసుపు ఈ రకంగా ఆటకి సిద్ధం చేసి వారిద్దరూనైతే పావులు కదపడం మొదలుపెట్టారు. ఎంత ఆడుతున్నా కూడాను అవి అయితే ముందుకు వెళ్తున్నాయి కానీ ఎవరి ఆట అవ్వట్లేదు. 3 జాములు పూర్తి అవ్వబోతున్నాయి కానీ తన ఆట మటుకు పూర్తిగా అవడం లేదు. పైగా తను ఆ రోజు చేయవలసిన సంహార కార్యక్రమం కూడా ఆగిపోయింది. అమ్మవారు ఇలా అనుకుంటుంది మనసులోని, ఈ బాలుని చూస్తుంటే మాతృవాత్సల్యం ఉప్పొంగిపోతుంది. ఏ జన్మ సంబంధమో ఇతడు కూడా కుమార గణనాథుల్లాగే కనిపిస్తున్నారంట అమ్మవారికి. చూసారా, అమ్మకి ఆ వాత్సల్యం అనేది పిల్లల్ని చూస్తే ఎలా కలుగుతుందో. తను చేయవలసినవన్నీ కూడా మర్చిపోయి ఆటకైతే సంసిద్ధమైపోయింది. ఇప్పుడు ఆడుతూ ఈ రకంగా అనుకుంటుంది. ఈలోగా గుడి గంటలు మారుమ్రోగుచున్నాయి. తలుపులు అయితే తీస్తున్నారు. ఇంకా అలాగే అమ్మవారి స్తోత్రాలు, అయ్యవారి స్తోత్రాలు వల్లిస్తూ లోపలికైతే వస్తున్నారు. అది చూసిన అమ్మవారు మరింత త్వరగా తన పాములనైతే కదుపుతున్నారు. ఈలోగా అమ్మవారి 4 పాములు కూడాను బిందు స్థానానికైతే వచ్చేసాయి. వచ్చిన తర్వాత
అమ్మవారి సంతోష తరంగాలలో తేలిపోతూ ఇలా అంటుంది, నాయన నేనే గెలిచాను, నా పాములన్నీ బిందు స్థానంలోకి అయితే వచ్చేసాయి అని చెప్తుంది. అవును తల్లి, నేను కూడా భూపురుద్రయం 4 ద్వారాల్లోకైతే వచ్చేసాను. 9వ ఆవరణలో చేరాం తల్లి, నువ్వు బిందువులో ఆసీనురాలై ఉన్నావు అని చెప్తాడు. నీవే గెలిచావు తల్లి, నీ చేతిలో ఓటమి కంటే నాకు ఇంకేం కావాలి తల్లి అని అంటాడు. నీతో ఆడడమే నాకు గొప్ప తల్లి, నీ చేతుల్లో ఓడటమైనా గెలవటమైనా ఒక్కటే అని పాచికలు ఇస్తూ ఇలా నాతో ఆడి నీకు పునర్జన్మ లేకుండా ఉండే మోక్షాన్ని సాధించుకున్నావు నాయన అని అంటుంది. మరి నేను నా సంహారాన్ని మొదలు పెట్టవచ్చు కదా అని అడుగుతుంది. అవును తల్లి, గెలుపు నీదైనప్పటికీ కూడాను ఒకసారి ఆటవంక తేరిపారా చూడమ్మా అని చెప్తూ ఈ రకంగా చెప్తూ ఉంటాడు. మంత్రశాస్త్రపరంగా, అక్షరశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా ఆటలో గెలుపు నాదే అని చెప్తాడు. ఏమిటి, సంఖ్యాశాస్త్రపరంగానా అంటూ తేరిపారా చూసేసరికి అక్కడ నవావరణలతో కూడిన శ్రీచక్ర స్వరూపం అయితే కనబడుతుంది. అది అమ్మవారికి తామస గుణాన్ని పోగొట్టి సాత్వికంగానైతే చేస్తుంది. అక్కడున్న ఉగ్ర బీజాలన్నీ కూడా పోయి సాత్వికంగా మారిపోయింది. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి దేహం అయితే అతను ఆ నామాలు జపించారు కదా, అవి అమ్మవారి సహస్రనామాలుగా ఇక్కడ వస్తాయన్నమాట. ఈ రాత్రంతా నా తపోశక్తిని ధారపోసి ఈ శ్రీచక్ర రాజాన్ని నిర్మించాను తల్లి, దీన్ని తిరస్కరిస్తావా అని అడుగుతాడు. అంతేకాదు, నీ భక్తజనాన్ని, నీ బిడ్డలని నువ్వే సంహరించుకుంటే ఆస్తికత పోయి నాస్తికత అనేది ప్రబలుతుంది అని చెప్తాడు. అని అనేసరికి ఒక క్షణం అమ్మవారు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కోటి సూర్య ప్రభలతోని శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠింపబడి ఉంది. అందులోని అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతుంది. మరి అంటే అక్కడ చూసుకోండి అమ్మవారిని ఏ విధంగా ప్రతిష్ఠించాడు అనేది. అక్కడ అమ్మవారు చతుషష్ఠి కళలతోని, షోడశ కళలతోని బిందు త్రికోణి అయ్యి కొలువు తీరి ఉంది. మరి చూసారా ఎంత అద్భుతం కదా. అద్భుతంగా అమ్మవారిని శ్రీచక్రంలోని కొలువు తీర్చారు శంకరాచార్యుల వారు. అమ్మవారు ఒక క్షణం అలా ఉండి గెలుపు నాదా నీదా అంటూ అలానే ఉండిపోతుంది. అమ్మ, నీకు కోపం వస్తే నన్ను బలి తీసుకో, అంతేగాని నువ్వు ఈ ఉగ్ర స్వరూపాన్ని మానుకో తల్లి. మనిద్దరికీ కూడా సాక్షిభూతుడైన ఆ సుందరేశ్వరుణ్ణే అడుగుదాం గెలుపు ఎవరిదో అని అంటాడు. పైగా సంఖ్యలకు, బీజాక్షరాలకు 44 కోణాలు, 9 ఆవరణలు కలిగిన ఈ శ్రీచక్ర రాజాన్ని ఏ విధంగా నిర్మించానో, 9తో మొదలుపెట్టిన నా ఆటలోని ఏ విధంగా ఎప్పుడు ఏ పాచికలు వేశానో అనేది ఏకరువుగా చెప్తానో అని అంటాడు. ఎక్కడ కూడా మర్చిపోలేదు. అమ్మవారు వేసిన పాచికలు, ఇతను వేసిన పాచికలు అంతా గుర్తుపెట్టుకున్నాడు. ప్రతి ఆవరణకు, ప్రతి బిందువుకు కూడాను ఆయా శక్తులు కలిగిన దేవతలను అయితే ప్రతిష్ఠించాను అన్నీ కూడా చెప్తాడనమాట. చూసారా ఎంత అద్భుతంగానో మనకి శ్రీచక్ర వర్ణన అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇంకా ఇలా చెప్తున్నాడు, అకారాది శకారాంత దేవతలను, శక్తి స్వరూపాలకు వారి వారి ఆయుధాలని, ఇంకా వారి శరీరపు రంగులు, ఆహారము, ఆ ఆవరణలోని ముద్రా దేవతలను, నవరసాధిష్ట దేవతలను, యోగిని దేవతలను, చక్రస్వరూపిణి దేవతలను, సంఖ్యాపరంగానూ బీజాక్షరాలను అక్కడైతే నిర్మించాను అని చెప్తాడు. సంఖ్యాశాస్త్రపరంగా వాటిని శ్రీచక్రాలలో బంధించి వాటిని అయితే ప్రతిష్ఠించాను తల్లి. మరి ఇక్కడ చూసారా ఆటలో పెట్టి అమ్మవారిని ఈ రకంగానైతే శ్రీచక్రాన్ని నిర్మించడం జరిగింది. మరి ఆ శ్రీచక్రంలోనే అమ్మవారిని కొలువు చేశాడు. అంటే ఇక్కడ బంధించడం కాదు, కొలువు తీర్చడం అని అర్థం వస్తుంది. అయితే ఆట గెలుపు ఎవరిది? అమ్మదా? కాదు, ఆ శంకరాచార్యుల వారిదే. మరి శంకరాచార్యుల వారు అదే మాట అమ్మతో అడిగారు. అమ్మ, ఇప్పుడు గెలుపు నీదా నాదా అని అడుగుతాడు. ఆ మాటలకు నిర్ఘాంతపోయి అలా చూస్తూనే ఉండిపోతుంది. మరి ఆమె చూపులు చూసి శంకరాచార్యుల వారు ఇలా అంటున్నారు, అమ్మ, నీకు కోపం వచ్చినట్లయితే నన్ను సంహరించు, అంతేగాని అమాయకులైన ప్రజల్ని సంహరించవద్దు. మరి ఈ ఆటలో నేను ఎటువంటి అన్యాయం చేయలేదు తల్లి. అందుకు సుందరేశ్వరుడు, పంచభూతాలు, సర్వదేవతాగణాలు సాక్షి అని చెప్తాడు. బిందువు మొదలు భూపురద్రయం వరకు ఆయా దేవతాగణాలను అయితే అక్కడ నిర్మించి ఉన్నాను. ఆ దేవతాగణాలే సాక్షి, వారు కూడా సాక్ష్యం చెప్తారు అని అమ్మకు చెప్తున్నాడు. మరి ఆ మాటలు విన్న అమ్మవారు కించిత్ లజ్జ, ఆవేదనతో స్వామి వంక చూస్తుంది. స్వామివారిని చూస్తూ ఇలా అనుకుంటుంది, ఎన్నోసార్లు తమన్నే నేను ఓడించాను కదా, అలాంటిది నన్ను ఈ బాలుడు ఓడించడమా? మరి ఈ బాలుడు ఎంతో అద్భుతంగా సంఖ్య అక్షరాలని సంధిస్తూ శ్రీచక్ర రాజాన్ని నిర్మించడమా? శ్రీచక్ర యంత్రాన్ని
సర్వమానవాళికి కూడాను శ్రేయోదాయకంగా అయ్యేటట్టు మనకి ఆదిశంకరాచార్యులు నిర్మించారు. మరి అమ్మవారు అలానే శంకరాచార్యుల వారు ఇద్దరూ కూడాను సుందరేశ్వరిని ప్రార్థిస్తున్నారు. మరి శంకరాచార్యుల వారు కీర్తించిన సౌందర్యలహరి అమ్మవారు తన తల్లి కిందాను, ఇంకా అలాగే శివానంద లహరి తన తండ్రి కిందాను భావించి శివ అపరాధ స్తోత్రంనైతే జపిస్తున్నాడు. అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్న సుందరేశ్వరుడు మరి వారిద్దరూ అంత ఆర్తితో పిలుస్తుంటే శివయ్య మటుకు ఊరుకుంటారా? ఆయన కళ్ళు తెరిచి చూశారు. అయితే ఆయన రాకతోని నందీశ్వరుడు లేచి రంకె వేశాడంట. ఆ రంకె మదురై అంతా కూడా వినిపించిందంట. మరి అంతేకాదు, ప్రమదగణాలు కూడా ఆయనతో పాటు వచ్చేసాయంట. అక్కడికి వచ్చేసరికి గంటలు గణగణ మోగడం మొదలయ్యాయంట గుడిలోనే. మరి శివయ్యను చూడగానే ఆదిశంకరాచార్యులు ఈ విధంగా నక్షత్రమాల స్తోత్రంతోని స్తుతిస్తున్నారంట. అంతేకాదు, ఆయన నోటి వెంట జలపాతంలాగా ఎన్నో రకాల స్తోత్రాలైతే వినబడుతున్నాయంట. మరి స్వామివారిని చూడగానే అమ్మవారు వినమ్రతతో నిలబడి నమస్కరించి ఆయన వంక చిరునవ్వుతో చూస్తుందంట. అప్పుడు స్వామివారు ఇలా అంటున్నారు, దేవి, నీ అహాన్ని, నీ తామస స్వరూపాన్ని నేను నిరోధించలేకపోయాను. నిన్ను నీరు నిరోధించినట్లయితే నా సగభాగాన్ని నేను అవమానించుకున్నట్లే అవుతుంది. దానివల్ల ఎంతోమంది ప్రాణికోటి నీ చేతుల్లోని నిర్దాక్షణ్యంగా బలైపోయారు అని చెప్తూ ఈ రకంగా అంటున్నాడు స్వామి. ఏంటి అనంటే, సాక్షిభూతులుగా చూస్తూ ఉండిపోవడమే మా పని అయిపోయింది. అంటే స్వామివారు మిగతా దేవీ దేవతలు నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగానైతే తయారు చేయాలి. దానికోసం ఒక కారణ జన్ముడు ఉద్భవించాలి. అంతేకాదు, ఏ మలినము అంటని ఒక సాధు పుంగవునిగా బాల్య స్థితిలోనే సాధు పుంగవుడిగా ఉండి ఇంకా సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టిగా మారి నీ అనుగ్రహం పొంది నిన్ను తన మాతృప్రేమతో జయించాలి అని చెప్తాడు. అందుకనే ఇంతకాలం వేచి ఉన్నాను అని చెప్తున్నాడు శివుడు. అంతేకాదు, అతని వంక చూడు, అతను నా అంశతో జన్మించిన అపర బాల శంకరుడు అని చెప్తాడు. అమ్మవారు తీక్షణంగా ఇద్దరు కాసి ఒక క్షణం అటు ఇటు చూస్తుంది. ఇద్దరూ ఒకేలా కనిపిస్తున్నారు, తండ్రి కొడుకులా. అంతేకాదు, శంకరాచార్యుల వారు ఆ సేతు హిమాచల పర్యంతము పర్యటన చేసింది ఎందుకనో అనేది నా హృదయానికి, ఆయన హృదయానికి మాత్రమే తెలుసు. ఎందుకంటే చాలామంది మహామంత్ర ద్రష్టలు తమ స్వార్థపూరితమైన ఆలోచనలతోని తామే ఈ విశ్వాన్ని జయించాలి, తాము ఏలాలి అనే కోరికతోటి అమ్మవారి శక్తిపీఠాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశాల్లోని అమ్మవారిని ఉగ్ర రూపంగాను అక్కడ ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. అంటే వారికి అనుగుణంగాను అమ్మవారు శాంత రూపంలో కాకుండా ఉగ్ర స్వరూపంలో ఉండేటట్టు కిందన వారు బీజాక్షరాలని పెట్టి ఆ విధంగా అమ్మవారిని ప్రేరేపించి నరబలులు ఇంకా అనేకమైన బలులు ఇస్తూ వారు ఆ విధంగానైతే అమ్మవారిని ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. సో అందుకనే ఏంటంటే చాలా వరకు ఉగ్ర స్వరూపంగానైతే ఉండేవి మనకి శక్తిపీఠాలు, ఇంకా మంచి ప్రసిద్ధమైన దేవాలయాలన్నీ కూడాను. అక్కడికి ప్రతి చోటికి కూడాను శంకరాచార్యుల వారు వెళ్ళి వాటన్నింటినీ కూడాను మళ్ళీని పునః ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఈ రకంగా అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించేవారు. రాను రాను ఆ మహాద్రష్టులు ఎవరైతే ఉన్నారో వారు పతనానికైతే చేరుకున్నారు. ఇంకా అలాగే కొంతమంది భ్రష్టులయ్యారు. ఆ తర్వాత శంకరాచార్యుల వారు ఈ రకంగాను మళ్ళీ అన్నింటినీ కూడాను ఆ శక్తిపీఠాల్లో ఉన్న అమ్మవార్లందరూ కూడాను ఉగ్ర రూపంలోనైతే ఉండిపోయారు. అమ్మవారిలో ఆ తామస గుణం అనేది ఉండిపోయింది. అందుకనే అమ్మవారి శక్తిపీఠాలకు ఈ శంకరాచార్యుల వారు వెళ్ళి అమ్మవారు రక్షించాలే గాని భక్షించకూడదు అనే ఒక ధ్యేయం పెట్టుకొని లోక కళ్యాణానికి శంకరాచార్యుల వారు ఈ రకంగానైతే చేస్తున్నారు. శక్తిపీఠాల్లో ఉండే శ్రీచక్రాలన్నింటిలో కూడాను సాత్విక కళల్ని ప్రతిష్ఠించారు స్వామివారు, శంకరాచార్యుల వారు. అప్పటి నుంచి అమ్మవారు శాంత రూపిణిగానైతే మనకి దర్శనమిస్తున్నారు. ఈ యంత్రాలను ప్రతి ఒక్కరు కూడాను పూజించుకోవచ్చు. ఇందులోని తామస గుణం అనేదే ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారు ఎప్పుడు మనకి భక్షించదు, రక్షిస్తుంది. ఎందుకంటే ఇక్కడ శంకరాచార్యుల వారు ఆ విధంగానైతే మనకి తయారు చేసి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ విషయాలన్నీ కూడాను అమ్మవారికి సుందరేశ్వర స్వామి వివరిస్తున్నారు. వివరించి చెప్పి, నైతికంగా నువ్వు ఓడిపోయావు ఈ ఆటలో గెలిచినప్పటికీ కూడాను అని చెప్తారు సుందరేశ్వరుడు.
ఆ మాటలు వింటున్న అమ్మవారికి ఒకటైతే ఖచ్చితంగా అర్థమైంది. తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఒకటే. వాళ్ళలో ఉన్న శివ తేజస్సు అమ్మవారికి దర్శనమిస్తుంది. వెంటనే అమ్మవారు చిరునవ్వులు నవ్వుతూ అలాగే శంకరాచార్యుల వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. ఈలోగా మరి పాండ్యరాజులు ఆ గుడి గర్భాలయంలోకి అయితే వస్తున్నారు. అక్కడికి వచ్చిన ఆయనకి నందీశ్వరుడి రంకి అయితే వినిపించిందంట. అమ్మవారి గుడి గంటలు కూడా వినబడుతున్నాయి. తను ఏమనుకుంటున్నాడంటే వెళ్ళిన యోగి మునిపుంగవుడు బ్రతికే ఉన్నారో లేదో, అతను గనక మరణించినట్లయితే నా వంశానికి అంతటికీ కూడా కలంకం కలుగుతుంది. ఇటువంటి జీవితం నాకు అవసరం లేదు, అక్కడే ప్రాణత్యాగం చెయ్యాలి అని చెప్పి తన ఖడ్గాన్ని కూడా పట్టుకొని రాజు అయితే వచ్చేస్తున్నాడు గుడిలోకి. రాజుతో పాటు అంతఃపుర కాంతలు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడాను ఆ రాజుతో పాటు గుడిలోకి పరుగులు తీశారట. గుడిలోకి వెళ్ళిన పాండ్యరాజులకి అద్భుతం కనిపించింది. ఒకవైపు పార్వతీ పరమేశ్వర్లు, మరోవైపు శ్రీచక్రము, కొత్తగా నిర్మించిన శ్రీచక్రము, ఇంకొక వైపు వారిని స్థుతిస్తూ కనిపించిన ఆ శంకరాచార్యుల వారు. ఎంత అద్భుతమో కదండి! ఎంత పుణ్యం చేసుకున్నారు పాండ్యరాజుల వారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న పాండ్యరాజులు ముందుగా శంకరాచార్యుల వారికి నమస్కరించి ఇలా అంటున్నారు, నన్ను నా వంశాంకురాన్ని నరకకూపంలో పడకుండా చేశావు తండ్రి అని నమస్కరిస్తూ ఇలా పార్వతీ పరమేశ్వర్లకి వాళ్ళకి కాళ్ళకి అభిషేకం చేశారట. చేసి ఆ అమ్మవారిని కాసి చూసి, తల్లి నీ సాత్విక రూపాన్ని మళ్ళీ ఇన్నాళ్ళకి నేను దర్శించుకోగలుగుతున్నాను అని నమస్కరిస్తే అప్పుడు స్వామి ఇలా అంటున్నారట, నాయనా పాండ్యరాజా ఇంకా కంగారు పడకు, మీ ఇంటి ఇలవేలు పైన మీ ఇంటి ఆడబిడ్డ అయిన ఈ మీనాక్షి అమ్మవారు ఇంకా సాత్విక రూపంలోనే మీకు దర్శనమిస్తుంది, తామస రూపంలో ఇంకా ఉండదు, ఇంక ఎవరిని కూడాను బలి తీసుకోదు అని చెబుతూ ఈ శ్రీచక్రము ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు కొలువై ఉన్నట్లే. అమ్మవారి ప్రతిబింబమే ఈ శ్రీచక్రము. ఎవరైతే మంచిగా ఉండి ఎటువంటి దురాలోచనలు లేకుండా అమ్మవారికి ఆ శ్రీచక్రాన్ని స్పర్శించిన వారికి లేదా అంటే నమస్కరించిన వారికైనా వాళ్ళకి మంచి జరుగుతుంది అని స్వామి చెప్తున్నారు. ఈ తెల్లవారుజాము నుంచే శ్రీచక్రాన్ని పూజించిన ఆయన అని కూడా చెప్తారు. మరి చాలామంది గృహాల్లోని శ్రీచక్రం ఉంటే మంచిది కాదు, చాలా పవిత్రంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటి అని అంటే, పవిత్రంగా మనం ఉండి మనం మంచిగా పూజలు చేసి నియమనిష్టలతోని మనం ఏ రకంగా ప్రతి పూట మర్చిపోకుండా అన్నం తింటామో, ఏ రకంగా స్నానం చేస్తామో అదేవిధంగా అమ్మవారికి కూడా ఉంచాలి. అలా పవిత్రంగా ఉంచగలిగితేనే శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. అదే చెప్తున్నారు స్వామి కూడా ఇక్కడ. చాలామంది అంటారు, మనం కరెంటు వేసుకోవాలంటే ఇంటికి ఒక తీగ లాక్కుంటే సరిపోతుంది, అంతకే కానీ ట్రాన్స్ఫార్మర్ని ఇంట్లో పెట్టుకోకూడదు అని. అంటే శ్రీచక్రం అంత పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు. మరి ట్రాన్స్ఫార్మర్ అయినా లేదంటే కరెంట్ అయినా అస్తవ్యస్తంగా వాడితే కరెంట్ షాక్ కొట్టక తప్పదు. అందుకనే స్విచ్లు పెట్టుకుంటాం. దాన్ని మెయింటైన్ చేస్తేనే కదండి అది మనకి పనికొస్తుంది. అదే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. చాలామంది భయపడిపోతారు, శ్రీచక్రం ఇంట్లో ఉందా అమ్మో అమ్మో అని. దానికి మనం ఏ విధంగా చెయ్యాలో, ఏ విధంగా పూజలు చెయ్యాలో, ఎంత నియమనిష్టలు ఉండి చెయ్యాలో అనేది తెలుసుకొని చేస్తే కనుక మనకి చాలా బాగుంటుంది, ఇండ్లు కూడాను వర్ధిల్లుతుంది. మరి అప్పుడు ఆదిశంకరాచార్యుల వారిని అమ్మవారు దీవించడం అయితే జరిగింది. ఆ తర్వాత పాండ్యరాజుల్ని కూడా దీవించారు. మరి ఆదిశంకరాచార్యులు వారు నిర్మించిన ఆ శ్రీచక్ర రాజ్యం ఏదైతే ఉందో అది భూమిలోకి వెళ్ళి ప్రతిష్ఠితం అయిపోయిందట. అందుకనే బయటికి ఎక్కడ కూడా మనకి శ్రీచక్రం అనేది కనిపించదు. మామూలుగా ఇప్పుడు తయారు చేసి పెట్టిన శ్రీచక్రాలు మట్టుకే కనిపిస్తాయి, కానీ భూమిలోకి వెళ్ళి అది ప్రతిష్ఠితం అయిపోయింది అని చెప్తారు. ఆ యంత్ర ప్రభావం ఎంతగా ఉంటుంది అని అంటే, భూమిలోకి వెళ్ళిన తర్వాత అది నిక్షిప్తం అయిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటికీ కూడాను ఎంతో ప్రభావితంగా పనిచేస్తుంది అని చెప్తారు. మరి అర్హులైన వారు, నిజంగా భక్తితో ఉన్నవారు ఆ యంత్రరాజ్యం ఉన్న ఆ ప్రదేశానికి వెళ్ళి మోకరిల్లి నమస్కరిస్తేనంట మనలో ఒక రకమైన ప్రకంపనలు అయితే కలుగుతాయంట. ఆ యంత్రం యొక్క ఆశీర్వాదం మనకి కలుగుతుంది అని చెప్తారు. మరి పాండ్యరాజుల వారికి అమ్మవారి అయ్యవారి దర్శనం అయితే కలిగింది. ఆయన జన్మ తరించుకుపోయింది. మరి శంకరాచార్యుల వారిని అమ్మవారు ఆశీర్వదిస్తూ, కారణ జన్ముడు అయినా నీకు ఇంకేదైనా వరం కావాలంటే కోరుకో నాయనా అని అడిగి, నాకు ఏ వరము వద్దు తల్లి,
నీ స్మరణ ఉండాలి నా నోటంట. నేను పలికిన ప్రతి పలుకు కూడాను అది ఒక బీజాక్షరంగా మంత్రంలా మారాలి. అది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా అవ్వాలి అని కోరుకుంటాడు. అంతేకాదు నా చావు ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియని విధంగా ఉండాలి. అంతేకాదు నీ పాదముల చెంత నేను చేరుకోవాలి అని కోరుకుంటాడు. అమ్మవారు తదాస్తు అంటుంది. మరి పూర్తిగా తెల్లవారిపోయింది. అమ్మవారు అయ్యవారు తమ తమ స్థానానికి వెళ్ళి అర్చకమూర్తులుగానైతే మారిపోవడం అనేది జరిగింది. శ్రీచక్ర రాజానికి పూజలు నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ శంకరాచార్యుల వారు నిర్మించిన ఆ శ్రీచక్ర రాజం యొక్క నమూనాలు ఏవైతే ఉన్నాయో అవి విశ్వకర్మలకు అందాయట. మరి ఆ తల్లి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మన పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే భవానీ భుజంగ ప్రయాగ స్తోత్రాన్ని అయితే తప్పకుండా చదువుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి నాకు 2 days అయితే పట్టిందండి టైము. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయడం మటుకు మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. పాటలు కూడా వస్తాయి, దేవుడి పాటలు. రేపటి పాటతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.